తెలంగాణ మంత్రివర్గంలో ఊహించిన స్థాయిలో ప్రక్షాళన జరగబోతోంది. కేబినెట్లో మహామహులకు ఉద్వాసన తప్పేటట్లు లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, గ్లోబల్ సమ్మిట్ సక్సెస్, పంచాయతీ ఎన్నికల తర్వాత ఇంటా బయట బాగా బలపడిన రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణలో ఇక తన మార్క్ చూపించబోతున్నారు. అందుకోసం ఇప్పటికే అధిష్టానంతో 2 దశల్లో చర్చలు జరిపారు. అన్ని రకాలుగా తెలంగాణ సర్కార్పై ఆధారపడి ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి ప్రతిపాదనను అంగీకరించక తప్పేటట్లు లేదు. దీంతో త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గంలో భారీ ప్రక్షాళనకి రంగం సిద్ధమైపోయినట్లే. హైకమాండ్ ఆశీస్సులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరింత దూకుడు పెంచారు. తెలంగాణ కేబినెట్ని పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నారు. మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. దీంతో రేవంత్ గవర్నమెంట్లో ఎవరుంటారు, ఎవరు వెళతారు అనే దానిపై కాంగ్రెస్లో హాట్గా డిస్కషన్స్ జరుగుతున్నాయి. కేబినెట్ ప్రక్షాళనపై కొందరు సీనియర్లలో టెన్షన్ పట్టుకోగా జూనియర్లో మాత్రం మంచి జోష్ కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 2 ఏళ్లు పూర్తయింది. మొదట్లో పడుతూ లేస్తూ మనుగడ సాగించిన రేవంత్ సర్కార్ ఈ 2 ఏళ్లలో బాగా బలోపేతమైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు, గ్లోబల్ సమ్మిట్ సక్సెస్, పంచాయతీ ఎన్నికల్లో 2 దశల్లో మంచి ఫలితాలు, అర్జెంటీనా ఫుట్బాల్ కెప్టెన్ మెస్సీ ఈవెంట్ కూడా సక్సెస్ అవడంతో రేవంత్ జోష్ మీద ఉన్నారు. రేవంత్ని మొదట్లో కొంత దూరంగా పెట్టిన రాహుల్ గాంధీ క్రమంగా ఆయన దగ్గరకు తీశారు. మెస్సీ మ్యాచ్కి రావడంతో పాటు ఇద్దరు ఒకే విమానంలో ప్రయాణం చేయడంతో రేవంత్ రాహుల్ మధ్య గ్యాప్ క్లియర్ అయిపోయిందని, చాలా విషయాలు మాట్లాడుకున్నారని తెలిసింది. తనకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే తెలంగాణలో 10 ఏళ్ల పాటు పార్టీకి ప్రభుత్వానికి ఎదురు లేకుండా చేస్తానని రాహుల్కు సీఎం భరోసా ఇచ్చినట్లు సమాచారం. రాహుల్ కూడా రేవంత్ పాలనపై హ్యాపీగా ఉండడంతో కేబినెట్ ప్రక్షాళనకు లైన్ క్లియర్ అయింది. రాష్ట్ర మంత్రివర్గంలో మిగిలిన 2 ఖాళీలను భర్తీ చేస్తూనే కేబినెట్పై తన మార్క్ ఉండేలా సీఎం కసరత్తు చేస్తున్నారు. అవసరమైతే సీనియర్లకు ఉద్వాసన చెప్పేందుకు కూడా వెనుకాడకూడదనేటువంటిది రేవంత్ ప్లాన్. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులపై ఫోకస్ పెట్టారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రిగా అవకాశం ఇచ్చినట్లయితే ఉమ్మడి నల్గొండ నుంచి మంత్రులుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలలో ఒకరికి స్థానచలనం తప్పేటట్లు లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వచ్ఛందంగా మంత్రి పదవి వదులుకుంటే ఆయన భార్య పద్మావతికి మంత్రి పదవి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఇక రాజగోపాల్ రెడ్డిని మంత్రిని చేస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మరేదైనా పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాఖను కూడా మారుస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పొంగులేటి సఖ్యతగానే ఉన్నారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు కూడా ఏమీ లేవు. ఆర్థికంగా పొంగులేటిపై పార్టీ కూడా ఆధారపడి ఉన్నది కాబట్టి పొంగులేటికి శాఖ మార్పు పెద్దగా ఉండకపోవచ్చు. అలాగే ఆర్థిక మంత్రి బట్టి హైకమాండ్తో సన్నిహితంగా ఉంటాడు కనుక బట్టి శాఖలో కూడా పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్కి పార్టీ పదవి పేరిట ఉద్వాసన తప్పదు. అలాగే జూపల్లి కృష్ణారావుకు ఇతర కారణాలతో కేబినెట్ నుంచి తప్పించబోతున్నారు. ఇక వివాదాస్పద మంత్రి కొండా సురేఖ స్థానంలో మరో బీసీ మహిళా మంత్రి వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తం మీద 5 మంత్రులకు ఉద్వాసన తప్పదు. కేబినెట్ ప్రక్షాళనలో రేవంత్ రెడ్డి సన్నిహితులకు ఖచ్చితంగా ఛాన్స్ లభించబోతోంది. మొదటి 2 ఏళ్లు తన పాలనతో హైకమాండ్ వద్ద మంచి మార్కులు కొట్టేసిన సీఎం రేవంత్ ఇప్పుడు వైఎస్ఆర్ తరహాలో పార్టీపై, పాలనపై తన ముద్ర వేయాలనుకుంటున్నారు. ఆ లక్ష్యంగానే తెలంగాణ కేబినెట్ ప్రక్షాళన జరగబోతోంది.